కడప ఎవరి సొత్తు కాదన్నారు మడకర శివ ఎమ్మెల్యే రాజు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మహానాడు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. టీడీపీ మహానాడును చూసి జగన్ భయపడే పరిస్థితి వచ్చిందంటున్న ఎమ్మెల్యే రాజుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. కడప వేదికగా ప్రజలకు మరింతగా న్యాయం చేకూరుస్తామంటున్నారు ఎమ్మెల్యే రాజు. దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు రాజు గారు మనతో పాటు సదనం చెప్పండి. కడప వేదికగా ఎటువంటి సందేశాన్ని ఉన్నారు? ఒకవైపు చూసుకుంటే కనుక అసలు కడపలో టీడీపీ మహానాడు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. వాళ్ళెవరు ప్రశ్నించేకి? మా పార్టీ ప్రోగ్రాము మేము ఎక్కడ పెట్టుకోవాలనేది మా పార్టీ అధినేత నిర్ణయిస్తాడు, మా యువనేత నిర్ణయిస్తాడు. ఏం కడప ఏమైనా పాకిస్తాన్ లో ఉందా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా? ఇక్కడ పెట్టకూడదు అనడానికి వాళ్ళెవరు? ఇక్కడే ఎందుకు పెట్టామని ప్రశ్నించడానికి వాళ్ళెవరు? మా ఇష్టం, మా పార్టీ సంస్థాగత నిర్ణయాలు కానీ మా పార్టీ కార్యక్రమాలు కానీ పూర్తిగా మా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు ఉంటుంది. అవసరమైతే పులివెందుల్లో కూడా పెడతాం. ఏమి ఇప్పుడు ఎట్లా అంటే దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని మమ్మల్ని రెచ్చగొట్టే విధంగానో లేకపోతే మా కేడర్ని బలహీనపరిచే విధంగానో టీడీపీ సమస్యలు ఇక్కడ పెడతారు. రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తాయి, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఏమి ఇక్కడ పెట్టకూడదని ఎందుకు అనుకుంటారు? ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా వాళ్ళ జోబు సంస్థ లేకపోతే వాళ్ళ జోబు జిల్లానా ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కడప ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాల్లోనూ ఉన్నారు, అన్ని మండలాల్లో ఉన్నారు, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇక్కడ ఎక్కడ గెలుపోటముల్లో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఎక్కువ తక్కువ రావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి జిల్లాలో ఇదొకటి. గెలుపోటములు సర్వసాధారణం, కానీ కడప జిల్లా ఇది మాది అనే అహంకారం అనేది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇదొక జిల్లా. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొలిట్ బ్యూరోలో నాయకులందరూ కడప జిల్లాలో పెట్టాలని చెప్పేసి ఓకే, వాళ్ళు కోరుకునే సమాధానమే కావాలనుకుంటే 5 సంవత్సరాల్లో దుర్మార్గమైనటువంటి ఒక దుర్మార్గుడి మీద పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయ గర్వంతో ఎక్కడి నుంచి అయితే ఆ దుర్మార్గుడు వచ్చాడో అక్కడే తొడగొట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. ఏమి ఇప్పుడు దాని మీద సరైన కారణం లేదు, కేవలం మమ్మల్ని అంటే ఎవరికి చెప్పాలి కారణం? ఎవరికి చెప్పాలా? మా పార్టీ కార్యకర్తలకు చెప్పాలా ఎక్కడ పెడతాం అనేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మేము మా పార్టీ కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించుకోవాలనేది వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఏమి ఈ జిల్లా ఏమన్నా రాజారెడ్డి సొత్తా? కాదు కదా, ప్రజాస్వామ్యం ఇది, రాజ్యాంగం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇదొకటి. ఏం చెప్పబోతున్నారు ఈ మహానాడు ద్వారా? చాలా మంది త్యాగంతోనే ఈ మహానాడు పెట్టుకున్నాం అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు. ఇటువంటి కార్యకర్తలకు నిజంగా పార్టీ కోసం ప్రాణాలు కుటుంబాలకు ఎటువంటి న్యాయం చేయబోతుంది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, కార్యకర్తల సంక్షేమం కోసం ఏ పార్టీలో ఏ నాయకుడు చేయని విధంగా నారా లోకేష్ గారు క్షేత్రస్థాయి బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తకు కూడా స్పందించేటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. కార్యకర్తల సంక్షేమం కోరుకునేటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళందరి భాగస్వామ్యం ఉంటుంది. దీంట్లో కార్యకర్తలకి న్యాయం జరగకపోవడం అనేది అసంభవం. నిరుద్యోగం ఎట్లా? ఈ సభ ద్వారా నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఈ 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మీరు హామీ ఇస్తారు? యువగలం వేదికగా నారా లోకేష్ గారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో ఖచ్చితంగా ఆ ప్రయత్నం గెలిచిన రోజు నుంచే వేల కోట్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం జరుగుతూ ఉంది. అనేక జిల్లాల్లో పరిశ్రమలు పెట్టబోతా ఉన్నారు, అనేక జిల్లాలు సోలార్ హబ్గా ఆవిర్భవించబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వాటన్నిటిలోనూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. మాది మారుమూల నియోజకవర్గం మడకశిర. మాకు ఒక డిఫెన్స్ ఫ్యాక్టరీ కంపెనీ వస్తూ ఉంది. దాదాపు 15,000 కోట్లతో సోలార్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. అంటే దాదాపు 20,000 మందికి అక్కడే ఉపాధి వచ్చా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎన్నికల ముందు యువతకు ఏదైతే మాట ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు, ఖచ్చితంగా ఆ మార్కును దాటి తీరుతారు. ఇది ప్రధానంగా మహానాడు వేదికగా కూడా ఏదైతే గతంలో లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా యువతకి ఉద్యోగం ఉపాధి హామీ కల్పిస్తారు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉండి పార్టీని నడిపించారని, వీరందరికీ కూడా సముచిత స్థానం, సముచిత న్యాయం ఈ మహానాడు ద్వారా జరుగుతుందని మడకశిర ఎమ్మెల్యే రాజు అంటున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, మహానాడు, కడప.